జనసేన పార్టీ కోసం కష్టపడుతూ తనకంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాల ముందు సాగుతున్న పోతిన వెంకట మహేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకి సీటు కేటాయించాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని అంశాలు ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం మీరు చాలా పార్టీ యొక్క అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళారు. ఈరోజు ఇక్కడ మీకు కాదంటే వేరే వ్యక్తికి సీటు వస్తుందంటే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున నేను పోటీ చేస్తాననే నమ్మకం, విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నేను గెలవకపోయినా ఇక్కడ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పార్టీ నిర్మాణంలో కూడా కీలకంగా మేము వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా పోరాటాలు, ఉద్యమాలు పార్టీ నిర్మాణానికే పరిమితం కాకుండా కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు కూడా చేశాం. అవన్నీ కూడా మా సొంత నిధుల నుంచే చేశాం. ఇక్కడ మా బలమైన పోరాటాల వలన అధికార పార్టీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి స్థానచలనం కల్పించింది. ప్రజల మద్దతు మాకుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు సీటు రావడం న్యాయం, ధర్మం. కూటమికి కూడా అదే మంచిది. ఒకవేళ కనుక నాకు సీటు ఇవ్వకపోతే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో అధికార వైసీపీ పార్టీని ఇంటికి పంపించే పని చేయడానికి ఇక్కడి నుంచే దెబ్బ తగులుతుందని కూడా తెలియజేస్తున్నా. 19 నుంచి 23 వరకు కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ కృషి కోసం మీరు ముందుకు వెళ్ళారు. అటువంటిది ఎందుకు మీకు ఇంకా ఆలస్యం అవుతుంది సీటు కేటాయింపు? నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 25 తర్వాత కూడా హైదరాబాద్లో వారి నివాసానికి పిలిచారు. మహేష్, ఖచ్చితంగా నీకు 2వ జాబితాలో సీటు ప్రకటిస్తా, నువ్వు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అందుకని నేను ఎన్నికల ప్రచారాన్ని దూకుడు పెంచి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా మరి 2 పూట్ల వారితో కూడా ప్రచారం చేయించా. సమయం చాలదేమోననేటువంటి ఉద్దేశంతో. తీరా పొత్తులో ఈ రోజున చాలా మాటలు బయటకు వస్తున్నాయి. ఇంతవరకు ఎవరికి సీట్ ఇచ్చారనేది మాత్రం గందరగోళం ఉంది. అయితే మాకు కూడా కొంత ఆందోళన ఉంటుంది ఈ వార్తలను వచ్చేటప్పుడు. ఖచ్చితంగా సీటు నాకు ఇవ్వడం న్యాయం, ధర్మం. రాజకీయాల్లో కష్టపడి పనిచేసే వ్యక్తులకి గుర్తింపు, గౌరవం. నాకు సీట్ ఇస్తే, నాకు సీట్ ఇవ్వకపోతే రాజకీయాల్లో కొత్త తరానికి కూడా నమ్మకం పోతుంది. సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం? నేను మొదటి రోజే చెప్పా, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. 100% నాకు ఆయన సీటు కేటాయిస్తారు. సీటు కేటాయించిన పక్షంలో పవన్ కళ్యాణ్ గారి బొమ్మతోనే నేను పోటీ చేస్తాను. ఏ అభ్యర్థికి రాని విధంగా మీకు ఎంతమంది ఆదరణ వస్తున్నారు? మీకు సీట్ లేదన్న మాటకే చాలామంది మీ ఇంటికి వచ్చి కూడా మీకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎంత ఆదరణ వస్తుంది ఏం చెప్తారు? ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జెండా పట్టుకొని మేము నిరంతరం పోరాటం చేయడం, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేయడం, మా సొంత వనరులు ఖర్చు చేసుకోవడం, ప్రజలకి అర్ధరాత్రి అయినా కూడా మేము అండగా నిలబడ్డాం. నాగబాబు లాంటి ఒక వ్యక్తి అవినీతిని ప్రశ్నిస్తే, వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను తీసుకొని వచ్చా. అస్లాం లాంటి అనుమానాస్పద మృతం చెప్తే కాదు మర్డర్ అని చెప్పా. దాని మీద కూడా బలంగా నిలబడ్డా. బ్రాహ్మణ వీధిలో 350 కోట్ల రూపాయల కొత్తగూళ్ళ ఆస్తుల్ని కాపాడా. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ బోర్డుని వ్యతిరేకించా. అది ఆ బోర్డు నియామకం తప్పని చెప్పి రద్దు చేపించా. దీంతోపాటు భోగవల్లి సత్రం ట్రస్ట్ భూముల కోసం పోరాటం చేశా. గాలిబ్ షాహిబ్ దర్గా భూముల్ని కాపాడా. దీంతో పాటుగా మా పోరాటాల వల్లనే కేటీ రోడ్డు ఈ రోజున నిర్మాణమైంది, ఉర్మిలానగర్ రోడ్డు నిర్మాణమైంది. ఇంత బలంగా ప్రజల కోసం నిలబడబట్టే, ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజల కోసం కూడా పోరాటం చేయబట్టే ఈ రోజున మాకు ప్రజల నుంచి మద్దతు లభించింది. ప్రజలు కూడా మమ్మల్ని గాజు గ్లాస్ గుర్తు మీద ఆశీర్వదిస్తారని సంపూర్ణ నమ్మకం ఉన్న టైంలో ఇలా జరగడానికి నేను కాదు, పార్టీ శ్రేణులు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. చెప్పండి, జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్, నాదన్ మనోహర్ తర్వాత మీ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అటువంటిది మీ పేరు ప్రస్తావన రాకుండా బీజేపీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? దానికి పార్టీ వర్గాలే సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తర్వాత నా పేరుని మాట్లాడడం చాలా పొరపాటు. మాది ఆ పరిధి కాదు, ఆ స్థాయి కూడా కాదు. దయచేసి మీరు కూడా అట్లాంటివి చెప్పద్దు. మా పరిధి స్థాయి అంటూ నాకు తెలుసు. ఖచ్చితంగా విజయవాడ నగరంలో నేను పనిచేసా. కాబట్టి ఖచ్చితంగా నాకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. బహిరంగ అందరితో మాట్లాడా. ఖచ్చితంగా అందరం కలిసి ఐకమత్యంగా ఉమ్మడిగా ప్రయాణం చేస్తే ఎవరినైనా ఢీ కొట్టచ్చు, భవిష్యత్తు బాగుంటుంది. లేని పక్షంలో చాలామంది జెండా కూలీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.